ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. వచ్చే మంగళవారం బెయిల్పై తీర్పు వెల్లడించనుంది. ఈలోగా ప్రతివాదులు లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరపున కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సిబిఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్కి సంబంధించిన తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడాన్ని ఆయన ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆగస్టు 5న పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడు సందర్భంలో విచారణ కొనసాగింది. తిరిగి కేసు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జయ్ ధర్మాసనం ముందు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఉదయం నుంచి కూడా కాసేపటి క్రితం వరకు కోర్టు ఎండ్ ఆఫ్ ది కోర్టు వరకు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా వాదనలు కొనసాగిన సందర్భంలో సిబిఐ కావచ్చు, అదేవిధంగా కేజ్రీవాల్ తరఫున కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బెయిల్ కు సంబంధించిన అంశంలో తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. మంగళవారం కోర్టుకు ఈ బెయిల్ కు సంబంధించిన అంశంపై ఇప్పటికే తీర్పును వెల్లడించే అవకాశాలున్నాయి. కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో ఇంకేమైనా అధికారికంగా వాదించే వాదనలు అంటే వాటికి సంబంధించిన ఒక అఫిడవిట్ ని కూడా కోర్టు ముందుంచాలని ఇరు పక్షాలకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. అయితే మంగళవారం కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేదంటే అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కుతుందా లేదా అనే పైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు కాలేదు. అందులో భాగంగానైనా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే మంగళవారం ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపైన కొంత అయితే ఉత్కంఠత అయితే నెలకొంది. నరేష్, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.